సో మీరు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు జిల్లా వారీగా కమిటీ మీటింగ్స్ పెట్టారు. సో మీరు కలిశారు కదా. సో ఏంటండి ఆ మీటింగ్ గురించి ఏమైనా చెప్తారా? అసలు ఏం చెప్పారు? అసలు ఎటువంటి ప్లాన్ తో పార్టీ ముందుకు వెళ్ళాలనుకుంటుంది? ఏమన్నా జనాల్లోకి రకరకాల కార్యక్రమాలతో వచ్చారు. కవాతు చేశారు, తరంగం అన్నారు, జనసేన అన్నారు. ఇంకా సక్సెస్ఫుల్ గా జనాల్లోకి జనసేన తీసుకెళ్ళడానికి ఏమన్నా స్ట్రాటజీ ఏమన్నా మీకు ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఏమన్నా షేర్ చేస్తారా అవి? యాక్చువల్లీ అన్ని రాజకీయ పార్టీలకి వాళ్ళ రాజకీయ నాయకులు మన జగన్ గారు ఏదో వీడియోలో మాట్లాడారండి. ఈ సందర్భంగా నేను పంచుకుంటున్నాను మీతో. ఆయన అంటున్నారు, ఒకరికి సీట్ ఇవ్వలేదని ఒకరికి ఇచ్చానని మీరు ఎవరు బాధపడకండి, మనదే ప్రభుత్వం, మన అధికారంలోకి వస్తున్నాం అంటే ఆయన తెలిసిపోయినట్టు మనం అధికారంలోకి వచ్చేస్తాం, మనం వచ్చిన తర్వాత అందరం ఒకే కంచంలో భోంచేద్దాం అన్న ఆయన మాట నేను విన్నాను. సమ్ వీడియోలో నాకు పడింది. నేను అదేంటనేది నేను చెప్తున్నాను కాబట్టి పబ్లిక్ కూడా దాన్ని ఎక్కడికక్కడ చూసే ఉంటారు. అందరం ఒకే కంచంలో భోంచేద్దాం అనే మాట ఆయన వాడారు. అంటే నేను అనుకున్నాను, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మమ్మల్ని పిలిచి ఇలాంటి మాటలే చెప్తారేమో, ఆయన కూడా ఒక రాజకీయ నాయకుడు అయ్యాడు కదా, అంటే అలా చెప్పకపోయినా ఇటువంటి టాకింగ్ ఉంటదేమో అనుకున్నానండి. కానీ నిజంగా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన పబ్లిక్ తో ఏమైతే మాట్లాడుతున్నారో పర్సనల్ గా కూడా మా 40 మందితో అదే మాట్లాడారు. ఆయన ఏం చెప్పారంటే, నేను ప్రజారాజ్యం అంత అపజయం పొందిన తర్వాత ఉద్దున్న వాళ్ళు ఎవరు మళ్ళీ రాజకీయంగా పార్టీ పెట్టరు. బ్రతకడానికి నేను ఈ పార్టీ పెట్టుంటే నాకున్న డబ్బు నాకు చాలు, సకల భోగాలు నేను అనుభవించి హాయిగా ఉంటాను, హాయిగానే వెళ్ళిపోతాను. కానీ మీరు ఆలోచించండి, నేను ఎందుకు ఈ పార్టీ పెట్టాను. మీలో కొంతమంది పదవులు ఆశించి రావచ్చు, డబ్బులు ఆశించి రావచ్చు, రాజకీయంగా మిగతా పార్టీలో వాళ్ళందరూ ఇలా అనుభవిస్తున్నారు, మనం కూడా ఇలా ఉండొచ్చు అనుకుని రావచ్చు. కానీ మీరు ఒక్క నిమిషం ఆలోచించండి, నేను ఎందుకు వచ్చాను. కాబట్టి దయచేసి మీరు అందరూ నాతో పాటు అవినీతిపై యుద్ధం చేయడానికి రెడీగా ఉంటేనే ముందుకెళ్ళండి. మేము ఉంటామండి, మా క్యాపబిలిటీ ఇది, మేము ప్రజల్లోకి వెళ్ళగలం, మేము ప్రజలకు మంచి చెప్పగలం, మార్పు తీసుకురాగలం, మా సత్తా ఇదని ఇక్కడ ఎవరికైనా ఉంటే కనుక చేతులు మాట్లాడొచ్చు మీరు అని చెప్పారండి. ఇంకా ఆయన ఎటువంటి మార్పు తీసుకొద్దాం అనుకుంటున్నారో సమాజంగా స్పష్టంగా చెప్పారు. ఫస్ట్ చెప్పారు, పర్సనల్ గా కూడా మాతో అదే చెప్పారు. వేరే రాజకీయ నాయకుడు అయితే జగన్ గారు లాగా ఇంకా ఇన్నర్ లెవెల్ మీటింగ్ లో మరి వేరే వేరే మాటలు చెప్పేవారేమో. నాకు నేను నిజంగా షాక్ అండి. మనం నెక్స్ట్ టైం అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వచ్చేదాకా ఉండండి ఉండండి ఉండండి, మీ సమస్యలు ఏమైనా ఉంటే అప్పుడు తీరుస్తా, అలా చెప్పకుండా అదే అనుకున్నానండి నేను. కనీసం స్ట్రాటజీస్ ఏంటి, ఎలా చేద్దాం ఏంటి అనేది ఆయన ఏమి మర్మంగా మాట్లాడలేదండి. అంటే ఈ 40 మంది నా గుప్పుట్లో ఉన్నారు కదా, వీళ్ళకి కొన్ని సీక్రెట్స్ చెప్తాం ఏమీ లేదండి. ఆయన ఫస్ట్ ఏది చెప్పారో ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. అధికారం ప్రజలు మనల్ని అనుమతిస్తే, ప్రజలు నేను పడే తప్పన ఏంటో వాళ్ళకి అర్థమైతే ఓటేస్తారు, లేదా మనం ఓడిపోవచ్చు, కానీ చివరి వరకు నేను ఉంటాను, మీరు ఉంటారా. సో మీకు ఆ ట్రాన్స్పరెన్సీ అనేది ఆయనలో కనిపించింది. అవునండి, ఖచ్చితంగా. నేను ఏదైతే నమ్మానో, ఈ మధ్యన కొన్ని రూమర్స్ వచ్చినాయి కదండి, ఆ రూమర్స్ వల్ల కొంత అనుమానంతో వెళ్ళాను ఆయన దగ్గరికి. నేను అరే ఒక ఆడపిల్లని క్షత్రియ సామాజిక వర్గం నుంచి వచ్చి ఒక నెల 2 నెలల్లో ఇంత వర్క్ చేసేసాను, చుట్టుపక్కల రూరల్ గ్రామాలన్నీ తిరిగేసాను, పబ్లిక్ లో కవితా సింధూరి అంటే ఒక డైనమిక్ పవన్ కళ్యాణ్ గారి తర్వాత మరో పవన్ కళ్యాణ్ అని చెప్పేసుకునేటట్టు అంత వర్క్ చేసేసాను. తీరా చూస్తే ఈయన 1000 కోట్లు అమ్ముడుపోయాడు అంటున్నారు, ఇంకా జగన్ గారితో సిట్టింగ్ అయిపోయింది, ఇన్ని సీట్లు అడిగాడు అంటున్నారు. ఇన్ని రూమర్స్ వచ్చేస్తున్నాయి. ఉంటది కదండి లోపల, ఎంత నేను ఆయన ఇష్టపడ్డా ఎక్కడో ఉంటది. ఏంటి అసలు ఈయన ఒకవేళ అది నిజమైతే కనుక ఏదో ఒక పాయింట్ లో మనకి సిగ్నల్ ఇస్తాడు కదా, రెడీ టు వే, నేను ఈ మార్గంలో వెళ్తున్నాను, మీరు ఇలా సిద్ధపడండి, గమ్ముని మీరు బయటకు వెళ్ళకండి, ఏడు చెప్తాడు కదండి జగన్ గారు లాగా. అలా ఏమన్నా చెప్తారేమో అనే వెళ్ళానండి. కానీ ఆయన పూర్తిగా అసలు ఏదైతే చెప్పారో ఫస్ట్ అలాగే ఉన్నారు. ఎటువంటి పార్టీతో కలిసిది లేదని కూడా చెప్పారు. ఈ రూమర్స్ ఎందుకు సృష్టిస్తున్నారో తెలియదండి. ఇంకొక సందర్భంలో చిన్నది పంచుకోవాలి. నా దగ్గరకు వచ్చి మా సామాజిక వర్గం నుంచి నా ఫ్రెండ్ ఒక ఆయన వచ్చి, ఏంటి మీ వాడు ప్యాకేజీ తీసుకుని వెళ్ళిపోతాడు, మీరు అందరూ రోడ్డు పాలు అయిపోతారు, చాలా కష్టపడిపోతున్నారు, మీరు కూడా జాగ్రత్తపడండి అన్నట్టుగా మాట్లాడారండి. నేను ఆయన వెంటనే, మీకు క్లారిఫికేషన్ ఇవ్వగలరా నాకు ఆయన గురించి, ఇలా చేశాడని నాకు ఏమన్నా, వాళ్ళిద్దరూ కూర్చుని అగ్రిమెంట్స్ సంతకాలు పెట్టుకుంటుంటే మీరు ఎవరైనా చూసారా? చంద్రబాబు నాయుడు గారితో కానివ్వండి, జగన్ గారితో కానివ్వండి, ఎవరైనా సీక్రెట్ మీటింగ్ మీకు ఏమైనా రిలీజ్ అయిందా? అది ఉంటే మాకు వీడియో పెట్టండి, మేము నమ్ముతాం అని చెప్తే,
లేదు లేదు వస్తుంది ముందు ముందు తెలుస్తుంది మీకు అన్నారండి. నేను ఇంకా ఆయన వదలలేదండి. నాకు ఈ మాట మీరు వాడినందుకు సమాధానం చెప్పాలి, లేకపోతే పరువు నష్టం దావా వేస్తాను మీ మీద. ఒక మనిషి పరువు తీయడానికి మీరెవరు? నేనే వేస్తాను ఆయన తరపుని, ఆయన వేయరేమో, నేనే వేస్తాను మీ మీద. నాకు సమాధానం చెప్తారా లేదా, నాకు ప్రూఫ్స్ కావాలి అని అడిగినప్పుడు, ఏంటంటే ప్రూఫ్స్ మేము ఇలాగే చెప్తాం జనాలకి, మేము ఇలాగే చేస్తాం, మా స్ట్రాటజీ అది, మేము అలాగే చేసుకుంటాం మా పార్టీల గురించి అని ఆయన అన్నారండి క్లియర్ కట్ గా. సింధూర గారు, నాకు ఇప్పుడు మీరు చెప్పేది చూస్తే నాకు ప్రజారాజ్యం టైం నుంచి, అంటే గోదావరి జిల్లాలు కదా, గోదావరి జిల్లాల్లో యాక్చువల్ గా కొన్ని సామాజిక లోకల్ అంటే అక్కడ సమీకరణాల దృష్ట్యా కొన్ని కులాల మధ్య ఏంటంటే ఆధిపత్యం పోవచ్చు, లేకపోతే అది ఫస్ట్ నుంచి ఒక కైండ్ ఆఫ్ వైరాన్ని కొన్ని రాజకీయ పార్టీలు సృష్టించినాయి. కొంతమంది రాజకీయ పార్టీ నాయకులు వాళ్ళ పబ్బాలు కట్టుకోవటానికి ఈ రకంగా సృష్టించారు, జనాల మధ్య లేనిపోని గొడవలు సృష్టించారు. సో నేను కూడా చాలా మంది దగ్గర నుంచి విన్నాను, ఇట్లా నా మిత్రులు కూడా ఉన్నారు ఇప్పుడు చాలా మంది క్షత్రియులు కానీ లేకపోతే ఇప్పుడు వెల్మాస్ కానీ వీళ్ళు కానీ ఉన్నారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ సిద్ధాంతాలు ఇవన్నీ బాగానే ఉంటాయి కానీ మా వాళ్ళే చాలా మంది నమ్మరు. ఏంటంటే మేము ఇట్లా ఏదైనా చేయాలనుకుంటే మాకు ఇట్లా నూరిపోస్తారు, ఏంటి మనం ఫస్ట్ నుంచి ఈ పార్టీలని మనం నమ్మట్లేదు కదా, వాళ్ళ వెనకాల మనం వెళ్ళం కదా, వాళ్ళంటే మనకు పడదు కదా, ఎందుకు మీరు ఆ పార్టీలకు సపోర్ట్ చేస్తున్నారని. అంటే ఇది కరెక్ట్ అంటారా, లేకపోతే ఈ కైండ్ ఆఫ్ పీపుల్ ని మార్చాలా, మార్పు అనేది సాధ్యం అంటారా? ఖచ్చితంగా రూరల్ గ్రామాల్లో తిరుగుతున్నాను కాబట్టి అండి, జనాల్లో ఉంటున్నాను కాబట్టి, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంటున్నాను కాబట్టి, ఎక్కడైనా చూసుకోండి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఆర్థికంగా నలిగిపోయిన వాళ్ళు మాత్రం ఈ రోజు ఫుల్ గా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గానే ఉన్నారు. ఆర్థికంగా బలపడిపోయి మాకు ఎవరు పోతే ఏంటి, మేము ఎలా పోతే మాకేంటి అనుకునే వాళ్ళు మాత్రమే ఏ కులంలో చూసుకున్నా, ఒక కులం అని కాదండి, ఏ కులంలో చూసుకున్నా వాళ్ళు మాత్రమే ఈ పార్టీలు ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటున్నారు తప్ప, ఆర్థికంగా నలిగిపోయి ఒక నాయకుడు వస్తే మనకు మార్పు రావాలి, మన జీవితాలు మారాలనుకునే పీపుల్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు కనెక్ట్ అయి ఉన్నారు. సింధూర గారు, నేను యాక్చువల్ గా అదే క్వశ్చన్ ని లెట్ మీ ఫ్రేమ్ ఇట్ లైక్ దిస్. యాక్చువల్ గా ఇప్పుడు ఇందాక మీ వీడియో చూసాం కదా, మీ వీడియోలో మీరు చాలా క్లియర్ గా చెప్పారు, క్షత్రియుల్లో కూడా చాలా ఇబ్బందులు పడతా జీవన ప్రమాణాల్లో చాలా దారుణమైన పరిస్థితుల్లో జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికి లైవ్ ఎగ్జాంపుల్ ఇదే అని చెప్పేసి మీరు ఒకటి చూపించారు. అట్లా చాలా మంది ఉన్నారు, క్షత్రియులనే కాదు, కాపుల్లో ఉన్నారు, వెలమాస్లో ఉన్నారు, లేకపోతే చాలా కులాల్లో ఉన్నారు. ఈ కులం అని లేదు, ఆ కులం అని లేదు, అన్ని కులాల్లో ఉన్నారు. ఇలా చూస్తే రాష్ట్రాన్ని రెండు రాజకీయ పార్టీలు పరిపాలించినాయి ఇప్పుడు దాకా. కొంతమంది ఏంటంటే వాళ్ళ పబ్బాల కోసం ఈ కులాలన్నిటి మధ్య గొడవలు పెట్టేసి రాజకీయంగా వాళ్ళు ఎదగటం, వాళ్ళ పదవులు వాళ్ళు కాపాడుకోవటం ఇలా చేస్తున్నారు. ఇందాక మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు ఒకటే అనిపించింది, మీరు ఇట్లా జనసేనకు సపోర్ట్ చేస్తున్నా అంటే మనం ఆ కమ్యూనిటీకి సపోర్ట్ చేయము, ఆ కమ్యూనిటీ వాళ్ళు పెట్టిన పార్టీకి సపోర్ట్ చేయము అని చెప్పేసి. ఈ పరిస్థితులు ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఏమైనా కనపడుతుందా మీకు? సార్ మార్పు అయితే ఆల్రెడీ ఎప్పుడో వచ్చేసింది సార్. నిజంగా చెప్పుకోవాలంటే దానికి సాక్ష్యం నేను బయటకు రావటమే ఒక మార్పు నేను అనుకుంటున్నాను. నాలా చాలా మంది లేడీస్ బయటకు వచ్చారండి. మరి మార్పు రాకపోయి ఉంటే ఇంకా మేమిద్దరం ఇంట్లోనే ఉండేవాళ్ళం కదా. రాజకీయంగా ఏం చేస్తున్నారంటే ఈ వచ్చిన మార్పును కూడా తొక్కేద్దామని చూస్తున్నారు వాళ్ళు. అంటే ఇది మార్పు కాదు, వీళ్ళు గెలవరు, వీళ్ళ వల్ల కాదు, ఈ మాటలతో ఒకసారి ఆ ప్రయత్నం చేశారు, మళ్ళీ రెండోసారి కూడా ఆ ప్రయత్నం మళ్ళీ అదే ప్రయత్నాన్ని తిరిగి చేస్తున్నారు. అవును సార్, ఫస్ట్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది సార్. ప్రజారాజ్యం టైంలో నేను ఇంట్లో ఒక చిన్న పిల్లల తల్లిని, నేను పూర్తిగా రాజకీయాలకి దూరంగా ఉన్న అమ్మాయిని. మీరు ఇందాక చెప్పారు కదా చాలా కష్టాలు పడ్డారని, ఆ కష్టాలు అనుభవించే ప్రాసెస్ లో ఉన్నాను నేను, కాబట్టి రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నాను. కానీ ఇప్పుడు అర్థమైందండి నాకు ఏం జరిగింది అనేది. ఇప్పుడు ప్రజారాజ్యం అలా అయిపోవడానికి ఇదా కారణం అనేది ఇప్పుడు నేను లైవ్ లో చూస్తున్నాను. ఇలా చేస్తారా అంటే ఎలా అంటే సార్, ఇప్పుడు రాజులు ఉన్నారు, మీరు అన్నట్టు కాపులు ఉన్నారు, కమ్మర్లు కుమ్మర్లు ఎంతమంది అందరూ ఉన్నారు. కానీ పేదరికం, ధనవంతుడు పేదవాడు, అసలు నిజంగా చెప్పుకోవాలంటే మనుషులు ఈ రెండు రకాలే ఉంటారండి. కులాల వల్ల ఏం సాధ్యం కాదండి, కులాల వల్ల ఎవరు చేయలేరు. పేదరికానికి కులం అనేది ఉండదు, కానీ మన రాజకీయ నాయకులు పేదరికాన్ని కులాన్ని రెండింటిని కలిపేసి ఈ రెండింటి మధ్య చిచ్చు పెట్టేసి వాళ్ళ పబ్బాలు వాళ్ళు గడుపుకుంటున్నారు. అవును సార్,
మొన్న నాకు లైవ్ లో నాకున్న ఎగ్జాంపుల్స్ ఇప్పుడు వచ్చిన జనసేనలోకి వచ్చిన తర్వాత నేను ఏదైతే సిద్ధాంతాన్ని నమ్మానో అది కరెక్ట్ అని చాలా మంది ప్రూవ్ చేసేస్తున్నారు లైవ్ లో. మీకు మొన్న చూపించాను ఒక వీడియో, మీరు చూసాను అంటున్నారు చూడండి. అది నేను అనుకుని తీసిన వీడియో కాదండి. జనబాటలో భాగంగా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఫోన్ వచ్చింది ఉండి నుంచి, మీ మీ క్షత్రియులతోటి మీరు మాట్లాడితేనే బాగుంటది, మేము చెప్పుకుంటే ఏం బాగుంటది మేడం, మీరు రావాలి అంటే నాకు ఆ రోజు హెల్త్ బాగోకపోయినా కూడా ఖచ్చితంగా నేను వాళ్ళతో మాట్లాడాలని చెప్పి వెళ్ళానండి. ఆ ప్రాసెస్ లో చాలా మంది ధనవంతులతో మాట్లాడాను. అలాగే ఆ ఇంటికి కూడా నేను వెళ్ళటానికి కారణం ఆ అబ్బాయి ఒక వికలాంగుడు అండి. వికలాంగుడు అయితే తను నాకు ముందు నుంచి పరిచయం ఉండే, అక్క నన్ను చూసి గుర్తుపెట్టాడు. అక్క నువ్వు నాకు తెలుసు అని గుర్తుపడితే, సరే తమ్ముడు రా మన రాజులందరికీ మనం జనసేన గురించి చెప్దాం అంటే నాతో వచ్చి తనంత కష్టంలో కూడా నాతో అన్ని ఇళ్ళు తిరిగి చివరికి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ మన వాళ్ళు ఆల్రెడీ వీడియోస్ అన్ని నేను వెళ్ళిన ప్రతి చోట వీడియోస్ తీస్తున్నారు, ఎందుకంటే బాగా మాట్లాడతారు, కవిత గారు మాట్లాడే తీస్తే కొంత ఇన్స్పైర్ అవుతారు అందరూ అని చెప్పి వాళ్ళు తీసుకుంటారు. నా ఫోన్ నుంచి నేను ఏది తీను, నా ఫోన్ నుంచి నేను ఏది పెట్టుకోను, వాళ్ళు తీసి నాకు వాట్సాప్ లో షేర్ చేస్తారండి. ఈ వీడియో కూడా అనుకోకుండా యూట్యూబ్ లో పెట్టిందే, నాకు చెప్పి ఎవరు పెట్టలేదు, నేను పెట్టించింది కాదు. యాక్చువల్లీ నేనే షాక్ అయ్యాను అది చూసుకుని. అలా నేను పెట్టదలుచుకుంటే నా దగ్గర ఒక 200 వీడియోలు ఉంటాయండి, చాలా అనుభవాలు కూడా ఉన్నాయి అందులో, ఏవి పెట్టలేదు నేను ఎందుకు వచ్చిందని. ఆ రోజు అక్కడికి వెళ్తే జరిగింది ఏంటంటే, అబ్బాయి ఒక వికలాంగుడు అండి. వాళ్ళు ఇల్లు కూడా అండి ఒక సిమెంట్ తో కట్టింది కానీ ఒక ఏం కాదండి, ఒక కర్రలు ఉంటాయండి, అవేవో చిన్న చిన్న కర్రలు, ఆ కర్రలతో కట్టిన ఇంట్లో ఉంటున్నారు. ఆ వికలాంగుడి మీద 5 లేడీస్ ఆధారపడి బతుకుతున్నారండి. వాళ్ళ అత్తయ్యలు, వాళ్ళ నానమ్మ, వాళ్ళ అమ్మమ్మ, అబ్బాయి వాళ్ళ అమ్మగారు. మీ వాయిస్ వినిపించలేదు. ఆ అబ్బాయి ఏం చేస్తాడండి? ఆ అబ్బాయి ఏమి చేయడండి, ఏమి చేయలేడు. తను అడుగుతున్నాడు నన్ను, నాకు ఏదైనా పని ఇప్పించి అక్క అని మొన్న నుంచి అడుగుతున్నాడు. తను అలాగే నాకు పరిచయం. యాక్చువల్లీ తను నాకు ఎలా పరిచయం అంటే, అక్క నాకు ఏదైనా పని ఇప్పించంటే నేను తిట్టాను, భీమవరం నాకు ఏదైనా పని ఇప్పించు అని అడిగినప్పుడు ఒకసారి నేను తిట్టాను. అప్పుడు నేను రాజకీయాల్లోకి రాలేదు. నువ్వు ఇలా పెట్టుకుని ఎవరు చేస్తారు తమ్ముడు, అన్నీ బాగున్నోళ్లే ఏమి చేయలేని పరిస్థితి, నిన్ను ఎవరు పెట్టుకుంటారు, నువ్వు చేయడానికి రెడీగానే ఉన్నావు బట్ ఎవరు పెట్టుకుంటారు నాన్న నిన్ను, సమాజం అంత మంచిది కాదురా, నువ్వు పనికి వెళ్ళినా కూడా నువ్వేం చేస్తావు వెళ్ళిపో అంటది, నా వల్ల అయినంత నేను ఎప్పుడన్నా ఫ్యూచర్ లో చేస్తాను అని నేను దాన్ని చూసి ఆల్రెడీ నలిగిపోయానండి. అబ్బాయికి నేను ఏ రకంగా కూడా హెల్ప్ చేయలేను, ఎందుకంటే నేను కూడా ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని, ఆర్థికంగా తనకు నేను ప్రోత్సాహపడలేకపోతున్నాను. ఎవరికైనా అబ్బాయికి హెల్ప్ చేద్దామని చెప్తే నీ పన్ను చూసుకోక నీకు ఎందుకు ఇవన్నీ అంటారండి. ఇలాగే మాట్లాడతారు. అది ఇంక నేను అలా కూడా అబ్బాయి గురించి ఎవరికి చెప్పడం ఇష్టం లేక నలిగిపోతున్న టైంలో ఈ సందర్భంలో చెరుకువాడు వెళ్ళినప్పుడు నేను ముందే అనుకున్నాను, చెరుకువాడు వెళ్తే ఈ అబ్బాయిని కలవాలి, ఎప్పుడు మనతో ఫోన్ లో మాట్లాడేవాడే కానీ డైరెక్ట్ చూడలేదు ఈ అబ్బాయిని అని చెప్పి నేను అబ్బాయిని ఆ సెంటర్ లోనే అబ్బాయి నన్ను గుర్తుపట్టి రావడం జరిగింది. నీకోసమే నేను అనుకుంటున్నాను ఇక్కడ ఎవరిని అడుగుదాము, నీ పేరు కూడా నాకు తెలియదు అంటే చూడండి ఎంత మిరాకిల్ అంటే, ఆ అబ్బాయి నాకు కంటపడడం, నేను వాడితో తిరగటం, ఆ ఇంట్లో నేను వీడియో చేయగలటం నిజంగా చాలా అదృష్టం అండి నాకు అది. నిజంగా నేను అదే అడుగుతున్నాను సార్, మనం ఎవరికి సహాయం చేయడానికి రెడీగా ఉండం, ఒకళ్ళు చేస్తారని వస్తే అతన్ని రానివ్వం. ఈ రోజు మీ సమాధానం ఇక్కడే మీకు సమాధానం దొరికేస్తుంది నేను ఎందుకు వచ్చాను రాజకీయాల్లోకి. నేను విసిగిపోయి ఉన్నానండి, ఈ అసమానతను చూసి, ఏమీ చేయలేని పరిస్థితిని చూసి విసిగిపోయి ఉన్నాను. నేను ఏదైనా చెయ్యాలి. ఆ అబ్బాయి నేను పర్సనల్ గా పిలిచి అడిగానండి పక్కకి, నాన్న మరి మన వాళ్ళు ఇంత గొప్ప వాళ్ళు ఉంటారు కదా నాన్న, మీకు ఎవరు ఏం చేయరా అని. ఎవరు చేస్తారు అక్క, ఎవరు ఏం చేయరు అన్నారండి. నిజంగా ఆ ఇంట్లో ఉన్న 5 ఆడవాళ్ళలో ఒక ఆవిడ కళ్ళు లేవండి, 2 కళ్ళు. ఇంతమందిని ఒక లేడీ పోషించుకొస్తుందండి. మరి ఆ వీడియోలో నేను అందుకే నా ఎమోషనల్ ఆపుకోలేకపోయాను, నేను అందుకే పక్కకి వెళ్ళిపోయాను. నిజంగా చాలా ఇన్స్పైరింగ్ వీడియో అండి. నేను అదే చెప్తున్నాను, ఇలాంటివి ఎస్టీ ఎస్సీ వర్గాల్లో తిరిగినప్పుడు వాళ్ళు ఆ పేదరికానికి అలవాటు పడిపోయి ఉంటారు, వాళ్ళు కష్టపడి బ్రతుకుతారండి. అగ్రవాళ్ళ వర్ణాలకు వచ్చేసరికి వీళ్ళు గౌరవాన్ని వదిలి బయటికి వెళ్ళి పని చేసుకుని బతకలేరు. వాళ్ళు వెళ్ళి రోజుకు 500 సంపాదించుకుని తెచ్చుకుని తింటారు. ఆ ఎస్టీ వర్గాల్లో ఉన్న ఇంకో వీడియో ఉందండి, అది ఇంకా నేను పాస్ చేయలేదు బయటికి. ఇలాంటివి చూస్తే బుద్ధునోళ్ళు ఎవరైనా జనసేనకి ఓటేస్తారండి. అతను అంటున్నాడు, తాత ఎవరు ఓటేస్తావు అంటే, అమ్మా నేను నా కష్టార్జితంతో బతికాను, ఎవడు సొమ్ము తిని బతకలేదు, ఇంకో ఈ రోజు వరకు వారానికి 2 సార్లు తాగుతాను నా కష్టాలు మర్చిపోవడానికి, రోజుకి 400 సంపాదించుకుంటాను, ఎవరికి వేస్తానమ్మా ఓటు, ఎవరికి భయపడాలమ్మా, ఆయనకే వేస్తాను పవన్ కళ్యాణ్ గారికి, మారాలమ్మా ఇదంతా మారాలి అన్నాడండి ఆయన. అంటే ఎస్టీ ఎస్సీ వర్గాల కోరుకుంటున్నారు, అగ్రకులంలో ఉన్న పేదవాళ్ళు కోరుకుంటున్నారు. ఇక్కడ ఎవరు అగనిస్ట్ గా ఉన్నారంటే
వాళ్ళ బిజినెస్లు, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ జనాల మీద దండుకుని ఎవడెలా పోతే మనకెందుకు అనుకునే వాళ్ళు మాత్రమే ఎవరి కులాన్ని వాళ్ళు గుప్పెట్లో పెట్టుకుని ఓటు బ్యాంక్ గా మార్చుకోవడానికి చేసే కుట్ర తప్పండి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కావాలని రాష్ట్రం అంతా కోరుకుంటుంది. పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కూడా మీ రాష్ట్రం అలాంటి నాయకుడు వచ్చాడంటే రాజకీయాల్లోకి ఎంత బలంగా ఉన్నాడంటే మీరు అదృష్టవంతులు అని చెప్తున్నారండి. మరి వీళ్ళందరూ ఎందుకు తెలుసుకోవట్లేదండి? ఇదంతా ఒక కుట్ర. నేను అందుకే ప్రతి సామాజిక వర్గం తోటి ఇంటరాక్ట్ అయిపోతున్నానండి గ్రామాల్లోకి వెళ్ళి. వాళ్ళకి ఏ విషయాలు చెప్తున్నాను. మీ కుల పెద్దలు ఇద్దరు బాగుపడతారు అంతే, ఈ ఓట్లు ఎవరికంటే అడిగేయించి. మీరందరూ బాగుపడరు. మీరందరూ బాగుపడాలంటే పవన్ కళ్యాణ్ గారే రావాలి. ఇది స్పష్టమండి. ఇందులో ఎవరైనా వచ్చి నన్ను ఎదిరిస్తే నా దగ్గర సమాధానం ఉందండి. చాలా సందర్భాల్లో నన్ను ప్రత్యర్థి పార్టీలు భీమవరానికి సంబంధించిన వాళ్ళు ఆవిడ వచ్చి తిరుగుతుందంట, మీరు ఎదురు తిరగండి, మీరు రివర్స్ అవ్వండి అంటే కూడా అటాకులు చేసిన సందర్భాలు ఉన్నాయండి. అంటే ఎలా అంటే వాళ్ళు తాగేసి మీకు ఇక్కడ పని ఏంటి, మీరు ఏం చెప్పడానికి వచ్చారు, పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే మాకు చెప్పక్కర్లేదు వెళ్ళిపోండి, ఆ టైప్ లో మాట్లాడారండి. మరి అలా మాట్లాడిన వాళ్ళు కాపులు ఉన్నారండి. మరి కాపులు పార్టీని ముద్రేస్తున్నారు. వాళ్ళు ఎందుకు రివర్స్ అయ్యారంటే ఇక్కడున్న ఎమ్మెల్యే అభ్యర్థి వైసీపీ కాపులే కాబట్టి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి రివర్స్ లో మాట్లాడుతున్నారు. అసలు అతని గురించి మీరు మా ఊర్లో ఎవరికి చెప్పొద్దు, మా ఊరు ఓటంతా వైఎస్కే, మీరు ఏం చెప్పినా మేము వినం, మీరు వెళ్ళిపోండి అని తరివేస్తుంటే అక్కడ కూడా నేను డీల్ చేశానండి. వాళ్ళు ఎలా మాట్లాడారంటే మేము ఏంటి ఇక్కడ నలుగురు మాటలు వింటున్నారు, మీ మాటలు నలుగురికి 400 ఇవ్వండి డబ్బులు ఇస్తారా అని అడిగాడండి ఒక అతను తాగేసి. నేను అప్పుడు ఒకటే అన్నానండి, దగ్గరికి వచ్చి మాట్లాడండి, అంత దూరంగా నుంచి మాట్లాడుతున్నారు ఏంటన్నానండి. అతని దగ్గర రావడానికి భయపడ్డాడు. నిజంగా నేను అలా అడిగాను అతన్ని. ఆ తర్వాత 2 అడుగులు వేసి చెప్పమ్మా డబ్బులు ఇస్తా అంటే అప్పుడు అడిగానండి, నేను జనసేన పార్టీ పేరు చెప్పి మీ ఇళ్ల మయానికి రావటం ఇదే మొదటిసారి. ఇలా డబ్బులు ఇచ్చి కబుర్లు చెప్పాలని నాకు తెలీదు. నేనేదో నిస్వార్థంగా మీరు అందరూ మారాలని వచ్చాను. అంటే మీకు ఇదివరకు రాజకీయ పార్టీలు ఎంత డబ్బులు ఇచ్చి మీకు కబుర్లు చెప్పిని, ఎంత డబ్బులు ఇచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళి అని అడిగితే అతని దగ్గర ఆన్సర్ లేదండి. అలా నేను ఎదుర్కొన్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఒక అతను అయితే నువ్వు 2 మాటలు చెప్పి అర్జెంట్ ఇక్కడ వెళ్ళిపో అన్నాడు. ఒక అతను మరక్కాళ్ళు, అతను ఫుల్ గా తాగేస్తున్నారు. మరక్కాళ్ళకి నేను చెప్తున్నాను సబ్జెక్టు, మరక్కాళ్ళందరినీ కూర్చోబెట్టి చెప్తుంటే కాపులు అతనే వచ్చారండి. నువ్వు ఇక్కడ చెప్పడానికి లేదు వెళ్ళిపో అంటున్నాడు ఆయన. నేను అప్పుడే ఆలోచిస్తాను, కుల పార్టీని ముద్రేసినప్పుడు ఒక మరక్కాళ్ళు అమ్మ ఆయన దేవుడు అని చెప్పి నా మాటలు ఆలకిస్తుంటే కాపులు ఆయన వచ్చి నన్ను తిడుతున్నాడు, నువ్వు వీళ్ళకి ఏం చెప్పొద్దు అని. ఎక్కడ కుల పార్టీ అయిందండి ఇది? అప్పుడు అతను అన్నాను, నేను చాలా చాతుర్యంగా ఆయన్ని డీల్ చేశాను. ఒకటే మాట అన్నాను, మీరు భోంచేశారా అని అడిగానండి. నైట్ 9 అవుతుంది. నైట్ 9ంటికి నేను మరక్కాళ్ళకి చెప్తున్నాను గొల్లవాన్ తిప్ప గ్రామంలో. లేదు నేను ఇంకా భోంచేయలేదు. సరే మీరు ఇంటికి వెళ్ళి భోంచేస్తుండండి, నేను వస్తాను, మన ఇంటికి వచ్చి మాట్లాడతాను అన్నానండి. ఆంటీ గారు ఈ టైం దాకా మీకు ఎందుకు అన్నం పెట్టలేదు అంటే ఆయన వెంటనే కూల్ అయిపోయాడు. ఒకసారి కూల్ అయ్యి సర్లేమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇలా నేను డీల్ వస్తున్నాను పబ్లిక్ ని. నేను అదే అంటున్నాను, కులముద్ర వేయడానికి ఎవరు మీరు? కులముద్ర వేయడానికి వైసీపీలో ఇప్పుడు అనుకుందాం, ఒక పేరు అనుకుందాం, మా భీమవరానికి వచ్చి గ్రంథిసీని గారు ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ అండి. ఇప్పుడు ఆయన గురించే కదా మాకు వ్యతిరేకం అవుతున్నారు కాపులందరూ. కొంతమంది ఎక్కడ కుల పార్టీ అయిందండి ఇది? కాపుల్లో ఉన్న కొంతమంది పెద్దలు రాజకీయాలు చేస్తున్నారు, రాజుల్లో ఉన్న కొంతమంది పెద్దలు రాజకీయాలు చేస్తున్నారు, ప్రతి జాతిలోంచి కొంతమంది పెద్దలు మాత్రమే రాజకీయాలు చేస్తున్నారు. అట్టడుగు స్థానం నుంచి మార్పే కోరుకుంటున్నారండి. వాళ్ళ కుర్చీలు కదిలిపోతాయని చెప్పేసి ఈ రకమైన అవునండి, పవన్ కళ్యాణ్ గారు వస్తే వాళ్ళ ఆటలు సాగవని వాళ్ళు చేసే ప్రయత్నం తప్పండి. నిన్నగాక మొన్న నైట్ నేను ఒక బ్లౌజ్ కుట్టించుకోవడానికి మా మిషన్ ఆంటీ దగ్గరికి వెళ్ళాను. ఆవిడ వర్ణం వచ్చేసి బంగారం వ్యాపారం చేస్తారండి, కంసాళ్ళు అంటారండి వాళ్ళని, కంసాళ్ళు అండి. అమ్మ కవిత నువ్వు ఇంత బాగా చెప్తావు మరి పవన్ కళ్యాణ్ గురించి, ఆయన వస్తే మాకు ఏం చేస్తాడు చెప్పు, ఇదిగో వైసీపీ వాళ్ళు నిన్న వచ్చి తిరిగారు, ఇంటి స్థలాలు ఇప్పించేస్తాం ఓటేంటి అని అడిగారు కవిత, మమ్మల్ని ఏం చేయమంటావు అని అడిగితే వాళ్ళ మొగుడు పిల్లలకు ఒకటే చెప్పానండి. అక్కడ ఇంకా 2-3 కూర్చుని ఉన్నారు. నేను ఒకటే మాట అడిగాను, ఇల్లు ఇప్పిస్తారని ఓటేయించుకునేవాడు ఓటేస్తారా? అతను వస్తే మన సంపాదనతో మనకు నచ్చినట్టు ఇల్లు కట్టుకుంటాం అనే నమ్మకం ఉంటే ఓటేస్తారా? నాకు ఈ మాటకు మీరు సమాధానం చెప్పండి అని అడిగానండి. అప్పుడు ఆవిడ అంటే అవతల వాడిప్పించే సెంటు నేలలో మీరు రేకు షెడ్ వేసుకుని బతుకుతారా? మీ సంపాదన అంతా రక్తంలాడి పీల్చుకుంటుంటాడు ఇంక 5 సంవత్సరాలు. లేదా ఒక నాయకుడు వస్తే మనకి ప్రస్తుతానికి లోటు లేకుండా చేసి రాబోయే మీ తరాలు వాళ్ళ సంపాదనతోటి వాళ్ళ సొంత ఇల్లులు వాళ్ళు కట్టుకుని
ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఈ రాష్ట్రం అంతా బాగుపడుతుంది అనుకునేవాడు కోటేస్తారా అన్నప్పుడు వాళ్ళు నిజంగా ఇన్స్పైర్ అయ్యారండి. వెంటనే నువ్వు చెప్పినట్టే చేస్తాం గానీ ఆ సెంటినెల్లో ఎవడుంటాడమ్మా, నువ్వు అన్నట్టే సెంట్ ఇస్తున్నారు, సెంటున్నర ఇస్తారు, అట్లా కూడా 1,00,000 కట్టించుకుంటున్నారు కదా, ముందు 20,000 అంటున్నారు, తర్వాత 30,000 అంటున్నారు. అంటే ఎప్పుడు కూడా ఇంటికి వచ్చి ఇది ఇస్తాను అది ఇస్తాను అన్నాడు కోటేయకండి. ఎప్పుడైనా కూడా నేను మార్పు కోసం ఓటేయండి, ఆ మార్పే మీ అందరు బాగుంటారని చెప్పానండి. అలా నేను ప్రతి వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవ్వగలుగుతున్నాను. నిజంగా ఈ సందర్భంలో ఒకటి పంచుకోవాలి. ఒక రాజుల అబ్బాయి నన్ను అడిగాడు. నేను తాడేరు గ్రామాన్ని ఫస్ట్ అండి, ఇక్కడ జనసేన పార్టీ పేరు చెప్పి జెండాలు పట్టుకుని సిటీలో తిరుగుతున్న అందరూ సిటీలోనే ఉంటుంది, రూరల్ లో ఎవరు టచ్ చేయలేదు అనమాట. నేను నిజంగా మార్పు కోసం వచ్చిన అమ్మాయిని కాబట్టి ఆలోచించాను. 4 జెండాలు పట్టుకుని తిరిగితేనో 4 ఫోటోలు వాట్సాప్ లో పెట్టేస్తానో పార్టీ పని అయినట్టు కాదు. ఒక మనిషి అవిశ్రామంగా అక్కడ కష్టపడుతున్నాడు. ఆయన ఇక్కడ ఏం చేయాలి, గ్రౌండ్ లో ఎలా పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను మహిళా చైతన్య సదస్సులు పెట్టి గ్రామాలు వెళ్ళినప్పుడు అప్పటికే సక్సెస్ మూడ్ లో ఉన్నాయండి. ప్రతిదీ సక్సెస్. అందరూ నేను వెళ్ళిన తర్వాత ఎవరు ఆవిడ ఇంత బాగా మాట్లాడుతుంది, అసలు ఆవిడ చెప్పినట్టు వింటే మనం ఖచ్చితంగా ఆవిడ చెప్పినట్టే వినాలనిపిస్తుంది, మాకు ఆవిడని మళ్ళీ మళ్ళీ తీసుకురండి అంటే నేను ఆ మూడ్ లో ఉన్న టైంలో ఒకరోజు తాడేరు గ్రామంలో మీటింగ్ పెడుతున్నప్పుడు మన కాపుల అబ్బాయి రాజుల అబ్బాయితో చెప్పాడంట, ఫ్రెండ్స్ అంట వాళ్ళిద్దరు, ఇదిగో చూడు పవన్ కళ్యాణ్ ని మీరు ఏదో అనుకుంటారు, మీ రాజుల అమ్మాయి ఆయన గురించి చాలా బాగా చెప్తారు, నీకు వీలుంటే ఒకసారి వచ్చి విను అని చెప్పినప్పుడు అసలు మా రాజుల అమ్మాయి పవన్ కళ్యాణ్ గురించి చెప్పడం ఏంట్రా, ఎవర్రా బాబు రాజకీయాల్లోకి వచ్చింది, ఒకవేళ వచ్చినా వాళ్ళ భర్తల సపోర్ట్ తోటి వెనకాలండి, వాళ్ళ భర్తలు వెనకాలంటే ఏదో పైకి ఉంటారు తప్ప ఇంత రూరల్ గ్రామాలు తిరిగేసే వాళ్ళు ఎవరున్నారు, ఒకసారి ఆవిడని చూడాలని చెప్పి వచ్చాడంటండి అబ్బాయి. నా స్పీచ్ అంతా విన్న తర్వాత ఒక డాబా పైనండి చీకట్లో కుర్చీలు వేసి చిన్న లైట్ పెట్టి వాళ్ళందరికీ నేను చెప్పుకొస్తున్నాను. విన్న తర్వాత అబ్బాయి నన్ను ఒక మాట అడిగాడండి, అక్క నేను కూడా రాజుల అబ్బాయిని, నా పేరు రవివర్మ, యాక్చువల్లీ నేను చంద్రబాబు నాయుడు గారు చాలా ఇంటెలిజెంట్ అని చెప్పి నేను ఎప్పుడు ఆయన లైక్ చేస్తాను, యాజ్ ఎడ్యుకేషన్ పర్సన్ గా ఆయన లైక్ చేస్తాను, పవన్ కళ్యాణ్ అంటే వ్యక్తిత్వం పరంగా నాకు చాలా ఇష్టం అక్క, కానీ నువ్వు చెప్పావు చూడు ఇంత గొప్పగా, నేను ఆయన గురించి ఆడవాళ్ళు కూడా ఎప్పుడు చెప్పలేదు నాకు, నువ్వు చాలా బాగా చెప్పావు, కానీ నీకు ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు రుణపడిపోయి ఉంటాడు అక్క అన్నాడండి. పవన్ కళ్యాణ్ నాకు రుణపడటం ఏంటి తమ్ముడు అంటే, ఎవరూ చెప్పలేనంత గొప్పగా చెప్తున్నావు, నీకు తెలియదు నువ్వు చేసేది, ఒక అర్ధరాత్రి ఆడపిల్ల ఇలా ఈ గ్రామాల ఇలా బండి మీద వచ్చి ఇంతమందికి చెప్పి వెళ్తున్నావు, నువ్వు చేసే పని ఎంత గొప్పతో నీకు తెలియట్లేదు అక్క, ఏదో చేస్తున్నాను ఆయన కోసం అనుకుంటున్నావు, నువ్వు చాలా గొప్ప పని చేస్తున్నావు, ఆయనే రుణపడి ఉంటే. అప్పుడు ఒక మాట చెప్పానండి, తమ్ముడు నేను ఆయన రుణపడి ఉంటే ఉట్టి కవిత సింధూర్ అర్ధరాత్రి బండి వేసుకొస్తే నిద్రలో మానుకుని తిండి మానుకుని డాబా మీద 30 మంది కూర్చోబెట్టగలవా, కూర్చోబెట్టలేవు. వాళ్ళు ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషి, వాళ్ళకి ఆల్రెడీ రీచ్ అయ్యాడు ఆయన ప్రజలకి. ఒక పవన్ కళ్యాణ్ గురించి చెప్పడానికి వచ్చాను కాబట్టి వాళ్ళు వింటున్నారు నా మాట, నేను అది ఎలా చెప్పాలో అలా చెప్తున్నాను. అంటే ఇక్కడ ఏమైందంటే నేనే ఆయనకు రుణపడి ఉన్నాను, జనసేన అనే ప్లాట్ఫామ్ ఇచ్చి నేనే ఆయనకు రుణపడి ఉన్నానని చెప్పానండి వాళ్ళతో. అప్పుడు ఆ అబ్బాయి చాలా సంతోషపడ్డాడు. అది నా గొప్పతనం కాదు, ఒక కనుమూరి కవిత సింధూర్ అనే అమ్మాయి నైట్ 10 వచ్చి ఇక్కడ మీ అందరితో మాట్లాడతాను, మీకు నేను మార్పు గురించి చెప్తాను, మనం మారాలి అని చెప్తే వినేవాళ్ళు ఎవరు లేరండి ఈ రోజు. వాళ్ళు ఫుడ్ మానుకుని వాళ్ళ నిద్రలు మానుకుని అక్కడికి వచ్చి ఒక చోట కూర్చుని నా మాటకు గౌరవం ఎవరిస్తారు, అలా ఎవరు ఇవ్వరు. బట్ నాకు జనసేన అనేది నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది మార్పుకి. నేను అబ్బాయికి అదే చెప్తాను, నాకు పవన్ కళ్యాణ్ గారు జనసేన అనే ప్లాట్ఫామ్ ఇచ్చారు ప్రజల్లోకి వెళ్ళడానికి, వాళ్ళకి మార్పు గురించి చెప్పడానికి, నన్ను నేను ఇంట్రొడ్యూస్ చేసుకోవడానికి. ఈ రోజు ఇంతమంది కవిత సింధూర్ అనే అమ్మాయిని అభిమానిస్తున్నారు రూరల్ గ్రామాల్లో అంటే అది ఆయన నాకు ఇచ్చింది, నేనే ఆయనకు రుణపడి ఉన్నాను అని అబ్బాయితో చెప్పినప్పుడు, అక్క మన రాజుల నుంచి నీకు ఫుల్ సపోర్ట్ నేనుంటాను అని అబ్బాయి అన్నప్పుడు నేను అంతకు ముందు నాకు ఫోన్ చేసి మా వాళ్ళు తిట్టడం ఇవన్నీ మర్చిపోయానండి. అదే మా వాళ్ళు తిట్టడం అంటే వాళ్ళు గొంతులో కూడా బాధ ఉందండి, నువ్వు వెళ్తున్నావు నిన్నేం చేస్తారో, నేనేమైనా చేసేస్తారు, పవన్ కళ్యాణ్ ఏపీని మంచిగా పని చేస్తే పక్క పార్టీ వాళ్ళు నిన్ను చంపేస్తారు, ఆ టైప్ లో మాట్లాడారండి. నేను వాళ్ళకి అదే బలంగా చెప్పాను, కానీ ఇంతమంది సపోర్ట్ ఇస్తున్నారు కదా, అంటే మంచి వ్యక్తిత్వం ఉన్నోళ్ళు మనస్తత్వం ఉన్నోళ్ళు కులాలకు అతీతంగా అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడుతున్నారండి. ఓకే, వెరీ గుడ్ అండి. సో కులాలకి అతీతంగా సమాజంలో మార్పు తీసుకోవడానికి ఎంతో కష్టపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా జనసేన పార్టీతో విజయం సాధించి సమాజంలో మార్పుకి శ్రీకారం చుడతారని ఆశిద్దాం.
సో ఆ మార్పు మీ రూపంలో మాకు ఆల్రెడీ కనిపిస్తుంది, చూసే వాళ్ళందరికి కూడా చూస్తున్నారు కదా ఆ మార్పు. ఆల్రెడీ వీ కెన్ సీ దట్ కవితా సింధూరా గారు ఒక ఫైర్ బ్రాండ్ గా వచ్చారు జనసేన పార్టీలో. మహిళా విభాగంలో తన వంతు సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు దూసుకు వెళ్తున్నారు. మీరు ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని, మరింతగా పార్టీ యొక్క ఆశయాలని సిద్ధాంతాలని జనాల్లోకి బాగా తీసుకువెళ్ళాలని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి మాతో స్పెండ్ చేసినందుకు, మీ అనుభవాలు మాతో షేర్ చేసినందుకు. టైం లేదు కానీ అదే కాపుల్లో ఒక ముసలావిడి కన్ను అంటే ఎవరూ లేనావిడి కన్నుకి ఏదో గుచ్చుకుని పడిపోతే 90 ఏళ్ళ ముసలావిడికి కన్ను కుళ్ళిపోయిందండి. క్యాన్సర్ అంటే అది నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఆవిడకి దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు అసలు అప్పుడు వచ్చారండి పాపం కూతురు అనే వాళ్ళు పాపం చూసుకోవడానికి అప్పుడు వచ్చారు. అంతవరకు ఆవిడే వండుకుని తినేదంట. ఆ కన్ను పోయిన ఆవిడ మంచం మీద పడుకుని ఉంది. తీరా చూస్తే ఆరోగ్యశ్రీకి పెట్టుకుంటే ఆరోగ్యశ్రీ వయసు అయిపోయిందని చెప్పారంట. ఆ సమస్యను కూడా నేను డీల్ చేయడం జరిగింది. ఒక అజ్ఞాత వ్యక్తి, నా పేరు చెప్పొద్దు గాని మీరు వెళ్ళి చూశారు కదా ఆ సమస్య, ఆవిడకి ఒక 5,000 ఇచ్చిరండి అంటే నేను ఆ డబ్బులు పట్టుకెళ్లి మీడియా సమక్షంలో వారికి ఇవ్వటం జరిగింది. మీడియాకు నేను వాయిస్ ఇవ్వటం జరిగింది. మరి మరి మన చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి, ఆయన ఆరోగ్యశ్రీ పథకాలు పెడతారు, ఎన్నైనా పథకాలు పెడతారు ఆయన, కానీ ఉపయోగం ఉంటదండి వాటి వల్ల. ఆరోగ్యశ్రీ వయసు అయిపోయాక పనికి రాకపోవటం ఏంటండి, వయసులో ఉండగా జబ్బులు ఎవరికి వస్తాయి అని చెప్పి నేను వాయిస్ ఇవ్వడం జరిగింది. ఇలా ఇంతమంది మార్పు కోసం పనిచేస్తుంటే వీళ్ళు ఆయన మీద బురద జరగడం, ఆయన వచ్చినా ఏం చేయడు, మాతో కలిసిపోతాడు. వాళ్ళందరూ కూడా చూడండి ఆయన బలం అక్కడే నిరూపణ అవుతుందండి. ఒక సీట్ వచ్చినా 2 సీట్లు వచ్చినా నేను ఉంటానని చెప్పిన తర్వాత మాతో కలిసిపోతున్నాడు అనే బురద జమ్మడానికి చూస్తున్నారు. వీళ్ళందరూ నాకు అర్థమైంది ఏంటంటే నాకు ఎవరూ చెప్పలేదు, ఎందుకంటే నేను పని చేయడం తప్ప రాజకీయంగా ఒకరి దగ్గర 4 కుర్చీలు వేసి కూర్చుని ఏం మాట్లాడనండి. ఇదంతా నా పని వల్ల నేను తెలుసుకున్న నాలెడ్జ్. ఈ రోజు నాకు అర్థమైంది ఏంటంటే ఆ ఇద్దరు పార్టీలు ఉంటే నువ్వుండు లేకపోతే నేనుంటాను, ఆడు మాత్రం రావడానికి లేదు. కాబట్టి ఏం చేయాలో అంతా చేద్దామని ఆ రోజు చేసింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం కలిసి చేసింది, ఈ రోజు వైసీపీ తెలుగుదేశం కలిసి చేస్తున్నాయండి. ఇన్నరాలుగా వాళ్ళకి పొత్తులు ఉంటాయి అనేది నాకు ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే అన్ని బూతులు కాంగ్రెస్ ని తిట్టినాయన ఈ రోజు కాంగ్రెస్ లో మహాకుంభమేళలో ఆయన కలిసిపోయాడుగా. తెలంగాణ విషయానికి వస్తే ఎవరికి చెప్తారండి ఇవన్నీ? అసలు పవన్ కళ్యాణ్ గారు అన్యాయం మీద పోరాటం చేస్తానంటుంటే ఇంక ఈ అవినీతి పార్టీలతో ఆయన ఎందుకు కలుస్తారండి? ఆ మాత్రం జ్ఞానం ప్రజలకు లేదా? ఇదంతా కూడా వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా వాళ్ళే ఇంకా దిగజారిపోతారు తప్ప ఆయన గౌరవం ఇసుమంతైనా కూడా వాళ్ళు తగ్గించలేరని నేను ఈ సందర్భంగా మీకు చెప్పుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ కవితా సింధూరా గారు మీ అనుభవాలు షేర్ చేసినందుకు. దట్స్ ఆల్ వ్యూవర్స్. హోప్ మీ అందరికీ మా కవితా సింధూరా గారి యొక్క ఆశయాలు కానీ తన యొక్క ఎక్స్పీరియన్స్ మీకు కూడా ఉత్తేజాన్ని కలిగిస్తాయని అనుకుంటున్నాము. సో ఇన్స్పిరేషన్ కలిగిస్తాయని అనుకుంటాము. సో తనని ఇన్స్పిరేషన్ చేసుకొని ఇటువంటి కార్యకర్తలు ఇంకా ఎంతో మంది ముందుకు రావాలని కోరుకుంటూ మీ టీం నవధ్రువ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. भारत माता की, भारत माता की, भारत माता की।